ఆంధ్ర స్టైల్లో ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఎలా చేసుకుందామో ఇప్పుడు మనం మన ఛానల్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆరిఫా. ఫస్ట్ మనం ఒక జార్లోకి పెప్పర్స్ని తీసుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ వరకు పెప్పర్ తీసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెప్పలని 3 ఫుల్ వరకు తీసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఐటమ్స్ని కూడా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడర్ 2 స్పూన్స్. నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్ 1/2 స్పూన్. సాల్ట్ 2 స్పూన్. ఆచి గరం మసాలా 1 ప్యాకెట్. ఆచి ఫిష్ ఫ్రై 1 ప్యాకెట్. ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ 1/2. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లవర్ వేసుకొని 1/2 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వస్తుంది పేస్ట్. ఇప్పుడు మీరు ఒకసారి సాల్ట్ని చెక్ చేసి ఫిష్ని క్లీన్గా వాష్ చేసి పెట్టుకోండి సైడ్లో. ఇప్పుడు ఫిష్ పైన మనం బాగా మసాలాని అంటాలి, రబ్ చేసేయాలి. ఇలా మసాలా మొత్తం ఫిష్కి అంటేలాగా మనం ఫిష్ పైన రబ్ చేసేయాలి. లోపల మొత్తం బాగా రబ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. సో దీన్ని ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మీరు హాఫ్ డే పెట్టినా కూడా టేస్ట్ సూపర్గా వస్తుంది. ఫిష్కి ఉప్పు కారం పట్టాలి కదా. సో ఇప్పుడైతే ఒక ప్యాన్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ని వేసేస్తున్నాం. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేయాలి, లేకపోతే కింద అంటుకుంటుంది ఫిష్ మసాలా. సో ఇప్పుడు ఫిష్ వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫుల్ ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత తిప్పితే మనకు మసాలా కింద ఏం అంటకుండా బాగా క్రిస్పీగా వస్తాయి. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై అయితే. పక్కన ఆనియన్స్, నెక్స్ట్ లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. అంతే, సర్వ్ చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత సర్వ్ చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్లో చెప్పండి. బాయ్.